వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం డైరెక్ట్ ప్లాన్ అట్లాగే రెగ్యులర్ ప్లాన్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ని మనం చూద్దాం. ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్ అనేది రెండు రకాలుగా అవైలబుల్గా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ప్లాన్, ఒకటి రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్ ప్లాన్ అనేది మనకు డైరెక్ట్ ఏఎంసీ నుంచి మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. రెగ్యులర్ ప్లాన్ అంటే మనకు మధ్యలో డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ ప్లాన్లో చూసుకున్నట్లయితే ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. మరి డైరెక్ట్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి, రెగ్యులర్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మీకు మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ ఉండి అట్లాగే మీ సైకాలజీ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే డైరెక్ట్ ప్లాన్ తీసుకోవడం బెటర్. మీరు మ్యూచువల్ ఫండ్ గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఉన్నట్లయితే రెగ్యులర్ ప్లాన్ ద్వారా అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూలో వెళ్ళినట్లయితే మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్ టైంలో కనుక చూసినట్లయితే రెగ్యులర్ ప్లాన్లో కనుక చూసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు సెబీ ఇచ్చినటువంటి పాస్ట్ డాటా ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పుడు వాళ్ళైతే ఎస్ఐపిని అయితే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ ఎస్ఐపి యొక్క వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళైతే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూలో కనుక మనం వెళ్ళినట్లయితే మీకు మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పుడు మీకు ఆ మార్కెట్కి సంబంధించినటువంటి ఒక గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్ కనుక సరిగ్గా పర్ఫామ్ చేయనట్లయితే దానికి ఆల్టర్నేట్గా అంటే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినట్లయితే అది ఒక మంచి ఫండ్కి స్విచ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యొక్క మార్కెట్ వొలటాలిటీకి తట్టుకోలేక వాళ్ళు తొందరలోనే ఎస్ఐపి అయితే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. చాలా లాస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక రెగ్యులర్ ప్లాన్ కనుక తీసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం వలన వాళ్ళు మంచి వెల్త్ని అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క సైకాలజీ అట్లాగే మీ యొక్క మెంటాలిటీని అబ్జర్వ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ పైన మీకు ఎట్లాంటి అవగాహన ఉంటుంది అనేటువంటి వాటిని మీరు ఒకసారి నిర్ణయించుకొని రెగ్యులర్ ప్లాన్ ఆర్ డైరెక్ట్ ప్లాన్ని తీసుకోండి. సో ఇక్కడ మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్ ప్లాన్. ఎందుకంటే మీకు డ్రైవింగ్ అనేది డ్రైవర్తోనే చేయించాలి. సో మనం ఓన్గా డ్రైవ్ చేసినట్లయితే టైం వేస్ట్ అవుతుంది, అట్లాగే మనీ వేస్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ గోల్ని డిస్ట్రిబ్యూటర్ కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అతను మీకు ఏ ఫండ్ అయితే సరిపోతుందో ఆ ఫండ్లోని ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అట్లాగే మీరు లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉండడానికి మీకు అయితే సరైనటువంటి గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో మీరు మార్కెట్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మంచి రిజల్ట్ అయితే పొందడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ ప్లాన్ ద్వారా కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే షార్ట్ టర్మ్లోనే ఎగ్జిట్ అవుతారు కాబట్టి మీకు ఎట్లాంటి రిటర్న్స్ రావు. అట్లాగే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ని సరైన విధంగా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల లాస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీరు రెగ్యులర్ ప్లాన్ ద్వారా వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.